హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ యశ్వంత్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ మియాపూర్. సో మనం ఈరోజు బ్రాంకెల్ ఆస్మా గురించి బ్రీఫ్గా తెలుసుకుందామండి. సో ఆస్మా యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటిని మనం త్వరగా ఎలా కనుక్కోవచ్చు, వీటికి చేసే పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, అదే విధంగా దీనికి మనం ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో ఒక షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో బ్రాంకెల్ ఆస్మా వచ్చేసరికి వీటి లక్షణాలు ముఖ్యంగా ఆయాసం, బాగా దగ్గు ఉండడం, అలాగే పిల్లి కూతలు, దీన్నే మనం మెడికల్ టర్మినాలజీలో వీజింగ్ అని కూడా అంటామండి. సో ఇదే కాకుండా చాలామంది వాళ్ళకి ఛాతీ బరువుగా అయిపోవడం, చెస్ట్ హెవీనెస్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో అదేవిధంగా ఈ లక్షణాలన్నీ అర్లీ మార్నింగ్స్ లేదా ఈవినింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ లక్షణాలు చాలా ఇంటెన్సిటీ వేరీ అవుతూ ఉంటుందండి. అంటే చాలామందికి కొంచెంగా ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సివియారిటీ అనేది కూడా మైల్డ్ నుంచి సివియర్గా వేరీ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనం ఈ సిమ్టమ్స్ అనేది చాలా ట్రిగ్గర్స్ ఉంటుందండి. సో ఆ ట్రిగ్గర్స్ అనేది దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే వెదర్ చేంజెస్ వల్ల, లేకపోతే సడన్గా వర్షం రావడం, సడన్గా వెదర్ చేంజ్ అయ్యి బాగా చల్లగా అవ్వడం వల్ల కూడా మనం ఈ సిమ్టమ్స్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆస్మాని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, ఏ విధమైన పరీక్షలు ఉంటాయి? సో ఈ ఆస్మాకి ముఖ్యంగా మనం స్పైరోమెట్రీ అనేది చేస్తామండి. సో స్పైరోమెట్రీ అనేది ఒక గాలి గొట్టంలో మనం ఊదాల్సి ఉంటుంది. సో ఊదిన తర్వాత మనం ఆ లంగ్ వాల్యూమ్స్ అనేది చూస్తామండి. సో FEE1 అండ్ FEC అనే వాల్యూమ్స్ ద్వారా మనం ఇన్హేలర్ బిఫోర్ అండ్ ఇన్హేలర్ ఆఫ్టర్ మనం ఈ వాల్యూస్ని కంపేర్ చేసి వాళ్ళకి ఆస్మా ఉన్నది లేనిది అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ కూడా మనం చేయడం జరుగుతుంది. దీన్నే మనం సీరం IgE లెవెల్స్ అంటాము. సో ఈ సీరం IgE లెవెల్స్ ద్వారా మన రక్తంలో అలర్జెన్ స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఎంత సివియర్గా ఉంటుంది అనేది మనం ఒక ఐడియా రావచ్చు. సో అదేవిధంగా మనం సీరం IgE కాకుండా స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది కూడా మనం చేయడం జరుగుతుందండి. ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్లో ఏంటంటే మనం రకరకాల అలర్జెన్స్, అంటే దుమ్ము, ధూళి, పోలన్ అనే రకరకాల అలర్జెన్స్ మన స్కిన్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటికి వచ్చే రియాక్షన్ ద్వారా మనం దేనికి అలర్జీకి ప్రోన్ అయి ఉంటాం, అంటే దేనికి సెన్సిటైజ్ అవుతాం, దాన్ని బట్టి మనం ఆస్మా ఉన్నది లేనిది కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఆస్మా యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఆస్మాకి మనం ముఖ్యంగా ఇన్హేలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇన్హేలర్స్ వేరియస్ ఫామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం DPI, MDI అంటే వాళ్ళు తయారు చేసే కంపెనీని బట్టి మనం మీటర్ డోస్ ఇన్హేలర్స్, లేకపోతే డ్రై పౌడర్స్ ఇన్హేలర్స్, ఈ రూపంలో మనం ఇన్హేలర్స్ యూజువల్గా కామన్గా మనకి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇన్హేలర్స్ కాకుండా మనం ఈ అలర్జీని ప్రివెంట్ చేయడానికి కూడా తగిన జాగ్రత్తలు వీళ్ళకి చెప్తూ ఉంటాము. సో అదేవిధంగా మనం యాంటీ హిస్టమైన్స్ ఏదైతే మోంటెల్యూకాస్ట్, లివోసెట్రిజిన్ కూడా మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ రూపంలో మనం ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అలర్జిక్ రైనైటిస్ ఉన్నా కూడా చాలామందికి ఆస్మా అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో అలర్జిక్ రైనైటిస్ కంట్రోల్ చేయడానికి కూడా మనం నేజల్ డ్రాప్స్, నేజల్ స్ప్రేస్ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం బ్రీఫ్గా ఆస్మా గురించి. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.